కన్న కొడుకే కాలయముడిగా మారి తండ్రిని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆవేదన ఇది. కొడుకు తనని చంపుతాడని ఆ రిటైర్డ్ ఉద్యోగి భయపడుతున్నాడు. తన్ను బూతులు తిట్టి తీవ్రంగా అవమానపరిచాడని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటిని తనకు స్వాధీనం చేయకపోతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తానని బెదిరిస్తున్నాడని కన్నీటి పర్యంతం అవుతున్న తండ్రితో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. తనకు తోడుగా ఉంటాడు తన కుమారుడు అనుకుంటే అతని మీద అయితే తండ్రి మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గుంటూరు ఏదైతే గ్రీవెన్స్ ఏదైతే ఉందో గ్రీవెన్స్కి సంబంధించి ఎస్పీ కార్యాలయానికి తన కుమారుడు తన మీద అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ దాడి చేస్తున్నాడు అని చెప్పి ఒక తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. నేను ప్రజెంట్ ఆయనతో ఉన్నాను. సార్ చెప్పండి, మీ పేరేంటి, మీ అబ్బాయి మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నా పేరు వెంకటకృష్ణారావు అండి. నేను ఇక్కడికి రావడానికి మా అబ్బాయి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇంట్లోకి వచ్చి మా నాన్న రాసిన ఇల్లు నాకు ఆ తదనంతరం మా అబ్బాయికి అని రాశాడండి. అతను ఇప్పుడే వచ్చేసి నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఊరుకోను, ఏమైనా చేస్తాను నిన్ను అని చెప్పేసి బెదిరిస్తున్నాడండి. బెదిరించింది చేయి చేసుకున్నాడు. తర్వాత అందుకని నేను అతని మీద కంప్లైంట్ పెట్టడానికి ఇక్కడికి వచ్చానండి, గ్రీవెన్స్ సెల్కి. అంటే మీరు ఏం చేసేవాళ్ళు, అసలు ఆస్తికి అతను ఎందుకు కావాలని అడుగుతున్నాడు? నేను కమర్షియల్ ట్యాక్స్లో చేసి రిటైర్ అయిపోయానండి. 18 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయ్యి. అప్పటి నుంచి అంత బాగానే ఉంది. ఈ మధ్య రీసెంట్గా 1 ఇయర్ నుంచి అతను మా మూడో అబ్బాయిని కూడా వచ్చి ఉంటున్నాడని చెప్పేసి అతని మీద గడ్జి పెంచుకొని నా మీదకి వచ్చి అతను ఇల్లు ఖాళీ చేయి, ఇది నాది ఇల్లు, నేను కట్టించాను, నీకేం సంబంధం అని చెప్పేసి చాలా భయంకరంగా బూతులు మాట్లాడుతూ చేశాడండి. అంటే అసలు మీకు ఎంతమంది పిల్లలు? ప్రధానంగా కూడా ఇతను మీకు ఎన్నో కుమారుడు, అసలు ఎందుకు ఇబ్బంది పెడతాడు? నాకు 3 కుమారులు అండి. పెద్ద ఆయన లండన్లో ఉంటాడు, రెండో ఆయన ఈయన ఆమ్స్టర్డామ్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఆ తర్వాత ఉద్యోగం పోతే ఆమ్స్టర్డామ్ నుంచి గుంటూరుకి తిరుగుతూ ఉన్నాడండి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్తూ ఉంటాడు. ఇక ఈ మధ్య నేను అక్కడ బిల్డింగ్ కట్టాను, ఇంకో 2 ఫ్లోర్లు వేసుకొని బిల్డింగ్ కట్టానండి. అంటే ప్రధానంగా చెప్పండి, మీ భార్య మీకు సపోర్ట్గా ఉన్నారా, లేకపోతే ఆమె కూడా కుమారుడు తరపునే మాట్లాడారు? లేదండి, మా భార్య నాతోనే ఉంది. అని ఆమె ఆస్తి ఇప్పుడు రాయమని గొడవ చేస్తున్నాడండి. ఆల్రెడీ రాసి ఇచ్చింది. ఆ రాసి ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన తనకు దక్కేలాగా చేయమని చేస్తున్నాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అతనితో సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే ఇంట్లో వచ్చి బండబూతులు తిట్టడం, ఎస్సీ ఎస్టీలను తీసుకొచ్చి మీ మీద కేసులు పెట్టిస్తానంటాం, అలా జరుగుతుందండి. మేమేమో సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా జరుగుతుంది, బయట వాళ్ళు వచ్చి లోపల మా ఇంట్లో కూర్చొని వాళ్ళతోటి మాట్లాడతాం, మమ్మల్ని ఏమో తిడతాం, అక్కడి నుంచి చేస్తూ ఉన్నారు. మేము ఏమన్నా అంటే మమ్మల్ని తిడుతున్నారని వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఉన్నారండి. అంటే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు తెలియదు ఇంకా నాకు. వాళ్ళు మాత్రం ఉన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టామని అంటున్నారు, పెట్టామని కూడా అంటున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, ఎస్పీ గారిని కలిసి గ్రీవెన్స్లో ఇచ్చారా? ఇచ్చామండి, కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చేసిన తర్వాత ఏమన్నారు? ఇచ్చేసిన తర్వాత ఈ కేసు ఇదే కదా, అబ్బాయి జర్మనీలో ఉంటాడు అతనిదే కదా. అవునండి, ఇప్పుడు అతను తదనంతరం వచ్చి ఆక్యుపై చేసుకోమనండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఉండగానే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా అన్ని పగలు కొట్టడం, అయిపోయటం, ఇది చేయటం చేస్తున్నాడండి అని చెప్పాను. చివరిగా మీరు ప్రజెంట్ ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము అతను అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందండి. బతుకులు అతను ఉంటే ఏదో ఒక విధంగా మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను వెళ్ళిపోతే అతనికి అడ్డం లేదు. అంటే టోటల్గా ఈ ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం ప్రధానంగా కొడుకు, అది ఆమ్స్టర్డామ్ డ్యామ్కి సంబంధించి అతను అక్కడైతే మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి అతనికి ఉద్యోగం పోయిన తర్వాత ఇక్కడ గుంటూరు రావడం జరిగింది. గుంటూరు వచ్చి తన తండ్రిని అయితే మాత్రం నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళ మీద హుక్కుములు జారీ చేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం, అలాగే వాళ్ళ మీద అయితే మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తానని చెప్పి బెదిరింపులు కూడా దిగుతున్నాడని చెప్పి ఒక తండ్రి అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు ఎస్పీ కార్యాలయం.